మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విడిపోయిన అన్నదమ్ములు ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా ముంబైలో వాయిస్ ఆఫ్ మరాఠీ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శివసేన యుబిటి నేత ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రేలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇద్దరు కలుసుకోవడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వంపై రాజ్ ఠాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పూర్వీకులు మరాఠా సామ్రాజ్యాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడూ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్దలేదని రాజ్ పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపై త్రిభాష సూత్రాన్ని ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరికినేది లేదని హెచ్చరించారు. తమను ఒకచోట చేర్చడం ఎవరికి సాధ్యం కాలేదని, చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని సీఎం దేవేంద్ర ఫడానవీస్ చేశారన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం అనుకోకుండానే తమని ఒక వేదిక పైకి తీసుకొచ్చిందన్నారు ఆయన. ఇకపై రాష్ట్ర ఐక్యత విషయంలో తాము ఎప్పటికీ ఒకటిగా ఉంటామని పేర్కొన్నారు. మరాఠీలకు న్యాయం జరగకుంటే తమ గూండాయిజాన్ని చూస్తూనే ఉంటారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఒక మరాఠీ వ్యక్తికి న్యాయం జరగకుంటే తాము గూండాలమే అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికారం నుంచి పడగొడతామని ఉద్దవ్ హాట్ కామెంట్స్ చేశారు. అధికారం వస్తుంది పోతుంది కానీ ఐక్యతే బలమని పిలుపునిచ్చారు ఆయన.